సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేయును. ప్రియకుమార కుమార్తె ఆనాటి యోబు గారి జీవితంలో చూస్తున్నప్పుడు తను ఎరగని స్థితిని లేదా తన తెలియకుండా జరిగిన ఆ దుర్గమైన స్థితిని చూడగలం. ఆ పరిశోధన కాలంలో తను దూషించబడెను, అపహాసం చేయబడెను, సమస్తము కోల్పోయాను. అయినప్పటికీ ప్రభువునందు నమ్మకంగా ఉండాను. అదే ఆయన జీవితంలో రెండంతల ఆశీర్వాదానికి కారణం. శాస్త్ర దేవుడే తన ఎద్దుకు వచ్చి ఆయన చక్కగా నడిపించాను, చక్కగా బలపరిచాను. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నిజమే నీవు నిందించబడుతున్నావా, అవమానించబడుతున్నావా, హేళన చేయబడుతున్నావా, అపహాసించబడుతున్నావా? ఈ సమయంలో ఓర్పు కలుగుండు, సహనం కలుగుండు. యోబు గారంట దేవుని సన్నిధిలో కనిపెట్టాను. ఆయన మౌనంగా ఉండి కనిపెట్టాను. ఎవరు వచ్చినా ఏం చేసినా అని కాదు, దేవుని సన్నిధిలో కనిపెట్టాను. దేవుడు ఆయనకు సహాయం చేశాను. ఈరోజు నా ప్రియకుమార కుమార్తె, ఏ మనుషుల మీద ఆధారపడక, ఏ ఒక్కరిని చూడక, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు తన హస్తాలను చాచి నీ కొరకు వేచున్నాడు. ఆయన సన్నిధిలో ఉండు. ఇదిగో ఆయనే నీ నోటి నవ్వు కలగజేయబోతున్నాడు. మనుషులను వెతక్క, మనుషుల గురించి చూడక, ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభా, ఇదిగో నా పరిస్థితి ఎలాగున్నది, ఇదిగో నాకున్న అవమానం ఎలాగుంది, నన్ను వ్యతిరేకిస్తున్నారని కానీ నువ్వు కనిపెడితే ఆయనే నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయనే నీకున్న ప్రతి బాధను విడుదల చేసి నీ నోట నవ్వు కలగజేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దేవ ఆశీర్వాదం నింపండి. నీ కృపాక్షలు నింపి బలపరచండి. అయినా వారుకున్న ప్రతి కొదులు తీసేమాట దేవానికి వందనాలు. అయినా వారుకున్న ప్రతి ఒక్క బాధల నుంచి, దుఃఖాల నుంచి విడుదల చేయమాట దేవానికి వందనాలు. అనేది ఉదయకాల సమయంలో ఎవరైతే అయినా ఆలోచనతో వేదన పడుతున్నారో మీరే ముట్టి స్వస్థపరిచి నీ కాపుదల సంరక్షణ దయచేయమని నమ్మడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుని నమ్మకించండి. ఆయన మీకు తోడైన గాక. ఆమేన్.